హలో అండి. జ్యోత్స్న పారిజాతం మాలిని ఇంటికైతే వెళ్తారు కదా. ఇక అక్కడ మాలిని వీళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. జ్యోత్స్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని పారిజాతాన్ని కసురుకుంటూ ఉంటుంది. అప్పుడే అసలు నీ కోపం, నీ పొగరు, నీ బిహేవియర్ చూస్తుంటే అసలు మీ అమ్మ పోలికలు నీకు రాలేదు. మీ నాన్న పోలికలు కానీ, అలాగే చనిపోయిన మీ జ్యోత్స్న నానమ్మ పోలికలు కానీ ఏవీ రాలేదు. అసలు నువ్వు ఇంత డిఫరెంట్ ఏంటి అని అడిగితే, ఇదేంట్రా బాబు ఆవలిస్తే పెగులు లెక్క పెట్టేసేలా ఉంది ఈ మాలిని అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. నన్ను ఎందుకు పిలిచావని అడిగితే, అసలు నీకు ఏం అర్థం కావట్లేదా? నీకు అసలు మీ తాత మీద కోపం రావట్లేదా? 5వ క్లాస్ చదువుకున్న దీపకి నిన్ను తీసుకుని వెళ్ళి అసిస్టెంట్ని చేశారు. ఎంత చదువుకున్నావు? పైగా నీకు దక్కాల్సిన మీ బావని దీప దక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే చూస్తూ కూర్చున్నావేంటి? చెయ్యాల్సిన పనులన్నీ మానేసి తాపీగా ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ కూర్చుంటున్నావేంటి? చూడు మేనకోడ్లా, ఏదైనా సరే నీకెప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. నిజానికి మా ఆస్తిలో సగం వాటా మా ఆడబొడుచు సుమిత్రదే. అంటే తన కూతురు నువ్వే కాబట్టి నీదే కదా. నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను నీ మేనత్తగా అని అయితే చెప్తుంది మాలిని. ఇక నీ హెల్ప్ నాకు అక్కర్లేదని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక అలా 2-3 వారానికి ఒకసారి 2-3 రోజులకు ఒకసారి కావాలనే జ్యోత్స్నని కలుస్తూ తన మైండ్ వాష్ అయితే చేస్తూ ఉంటుంది. నీకు మీ బావంటే చాలా ఇష్టం కదా, మీ బావని దీప ఎగరేసుకొని పోయింది. నువ్వు ఉండాల్సిన CEO స్థానంలో దీప వెళ్ళి కూర్చొని తనకు నిన్ను అసిస్టెంట్ని చేశారు. ఇదేం న్యాయం కాదు. నువ్వు ఉండాలి CEO చైర్లో అని అంటే, అయితే CEOని చేయి నన్ను అని అంటుంది జ్యోత్స్న. బుట్టలో పడింది అని అనుకుంటూ, సరే అయితే నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి ప్లాన్ అయితే చెప్తుంది. ఇక అక్కడి నుంచి జ్యోత్స్న రెస్టారెంట్స్ డెవలప్మెంట్ కోసం ప్లాన్ చేసేవన్నీ కూడా ముందుగానే జ్యోత్స్న మాలినికైతే చెప్పేస్తూ ఉంటుంది. వాళ్ళైతే అవి అమలు పరుస్తూ ఉంటే, ఇదేంటి ఇవన్నీ మన ప్లాన్స్ కదా, మనం అనుకున్నవన్నీ వాళ్ళెలా అమలు పరుస్తున్నారు అంటే తెలిసిపోతున్నాయో ముందే అని అనుకుంటూ ఉంటే జ్యోత్స్న కావాలనే గొడవ అయితే రేస్ చేస్తుంది. అవును తాత, ముందుగా ఆవిడకి తెలుస్తున్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. లేదంటే మనం అనుకున్నవి అలా ఆవిడ ఎలా ఎగ్జాక్ట్గా చేయగలుగుతారు? దీని అందరికీ కారణం దీపే, నీకు అర్థం కావట్లేదా అని అంటే, నేను కారణం ఏంటి అని అడుగుతుంది దీప. నువ్వే కారణం, నేను ఆధారాలు లేకుండా ఏం మాట్లాడట్లేదు. నువ్వు ఇందాక మాలిని గారితో మాట్లాడడం నేను విన్నాను అని చెప్తుంది. నేను మాలిని గారితో మాట్లాడడం ఏంటి అనుకుని దీప షాక్ అయిపోతుంది. కావాలంటే తన ఫోన్ తీసి హిస్టరీ చెక్ చేయి తాత అని అంటే, ఫోన్ తీసి చూస్తే కాల్ డేటాలో పైన మాలిని గారు అని సేవ్ చేసి ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసినట్లుగా కనిపిస్తుంది. అంటే ఇదంతా నీ పనే అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే దీపని కార్తీక్ని ఇద్దరిని మీరు జీవితంలో నాకు కనిపించొద్దని గెంటేస్తాడు శివనారాయణ. దీప ఏం కాల్ చేయదు. జ్యోత్స్న అయ్యే నెంబర్ సేవ్ చేసి అదైతే కాల్లో పైన అయితే పెడుతుంది. ఇక ఇక్కడి నుంచి జ్యోత్స్న అయ్యే CEO అని చెప్తాడు శివనారాయణ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.